హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ఆ, సేకరించిన ఒక వార్తని మీకు తెలియజేస్తున్నాను. ఒక విషయం, పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీ. ఎస్, అందుకే పూరి జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఏంటంటే, ఇంతకీ పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న మిస్టరీలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అక్కడ ఉండే స్తంభాలు, గోడలు అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవి. ఇప్పుడు జెండా, ఈ ఆలయ గోపురంపై ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ ఇక్కడ ఉన్న జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతుంది. అలాగే చక్రం, పూరి జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. ఆ గోపురం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరిలో ఎక్కడ ఉండి చూసినా సరే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే అది మీ వైపే తిరిగినట్లు కనిపిస్తుంది. అది ఆ చక్రం యొక్క ప్రత్యేకత. అలాగే సముద్రపు అలలు, సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపుకు ఉంటుంది. పగటి పూట అలా వీస్తుంది, సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరిలో మాత్రం అంతా రివర్స్, దానికి భిన్నంగా గాలి వీస్తుందట. చూడండి. అలాగే పక్షులు, జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఆలయం పైకి పక్షులు వెళ్ళవట. ఎందుకంటే పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఎవరికి అంతుపట్టడం లేదు. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారట. అలాగే గోపురం నీడ, జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవరికి కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదట. ఎంత విశేషం కదా, ఎంత గొప్ప. అసలు ఆ నీడ ఏమిటి, దాని గురించి అసలు అంటే నేను అన్నది ఆ కట్టడం అలా ఉందా చూడండి. కట్టడం అలా ఉన్నా సరే ఎంత సైంటిఫిక్గా అది. నిర్మాణం అలా జరిగిండొచ్చు, లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వార గోపురం నీడ కనిపించదు అనేది మాత్రం అసలు అంతు చిక్కట్లేదు. అలాగే పూరి జగన్నాథ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృధా చెయ్యరు, మొత్తం తినేస్తారు. అలాగే ఇంకొక విషయం చూడండి, సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపల పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ అడుగు బయట పెట్టగానే ఆ అలల శబ్దం వినిపిస్తుంది. నిజంగా కదా. అలాగే పూరి జగన్నాథ ఆలయంలో అతి ముఖ్యమైనది పూరి రథయాత్ర, జగన్నాథ రథయాత్ర. ఈ రథయాత్రలో 2 రథాలు ఉంటాయి. శ్రీమందిరం గుండిక ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి. అందుకే 2 రథాలు ఉపయోగిస్తారు. మొదటి రథం నది యువతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి 3 చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజ ఆలయానికి తీసుకువెళ్తారు. ఇది అక్కడ జరుగుతున్నది. 2 రథాలు అన్నమాట. అంటే నది వరకు ఒక రథం, అక్కడి నుంచి చెక్క పడవల్లో తీసుకెళ్ళటం, అవతలికి వెళ్ళిన తర్వాత ఇంకొక రథం మీద వెళ్ళటం. ఇదేంటంటే పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథయాత్రకు ముందు బంగారు చీపుర్లతో రథాల ముందు ఊడుస్తారట. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు. ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలు చెక్కతో తయారు చేసినవి, చెక్కతోనే. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏమిటంటే, గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుందట. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీ లాగే ఉండిపోయింది. అలాగే పూరి జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు.
దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదంలో ఎటువంటి వాసన ఉండదు, రుచి కూడా ఉండదట. కానీ దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలకు గుమగుమలాడుతాయట. ఆ ప్రసాదాలని ఎంతో మధురంగా ఉంటాయట. ఇవన్నీ మిస్టరీలే కాకపోతే ఇంకేంటి చెప్పండి, చాలా గొప్ప కదా. అలాగే శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా నడిచిన ఈ క్షేత్రాన్ని మీరు కూడా దర్శించి తరించండి. జై జగన్నాథ్, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ.